పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం మార్కు సువార్తను ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 11 అధ్యాయాలని మనం ధ్యానించాము. ఇవాళ 12వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. ఈ అధ్యాయాలు ముగిసే కొద్దీ, అనగా 16వ అధ్యాయానికి మనం చేరువయ్యే కొద్దీ యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల ఆ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూనే ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక ఉపమానం ద్వారా తనను ఎలా చంపబోతున్నారో, తన యొక్క పరిస్థితి ఏమిటి, తన యొక్క భవిష్యత్తు ఏమిటి అనేది తెలియజేశాడు. సో ఆ ఉపమానాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. యేసు ఉపమానపూర్వకంగా వారికి బోధింపనారంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను. గానుగ కొరకు గోతిని తవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనకు వెళ్ళెను. దీన్ని సింపుల్గా మన పరిభాషలో చెప్పాలి అని అంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానికి కొంత ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక ద్రాక్ష తోటను వేశాడు, లేదా మన పరిభాషలో ఏదో ఒక వరినో లేదంటే ఏదో ఒక పంటను వేశాడు. ఆ పంటను వేసి గానుగ కొరకు గోతిని తవ్వి గోపురం కట్టి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనమునకు వెళ్ళడం. అంటే దానికి ఏమేమి అవసరమో, ఆ పంట పెరగడానికి, పంట పెరిగిన తర్వాత అది చేతికి వచ్చినప్పుడు దాని నుంచి నూనెను సేకరించడం, అంటే ఫలాలను సేకరించడం. అంటే పంటను నాటే దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఉండేటువంటి అన్ని పనులకి అవసరమైనటువంటి అన్ని అవకాశాలను కల్పించి అప్పుడు ఆ వ్యక్తి దేశాటనానికి వెళ్ళాడు, లేదా బయటకు వెళ్ళాడు. అప్పుడు పంటకాలమున ఆ కౌలుదారుల నుంచి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల వద్దకు తన సేవకుడిని ఒకడిని పంపెను. కానీ ఆ యజమాని సేవకుని వాళ్ళు పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. సో ఆ పంట బాగా పండింది, దిగుబడి వచ్చింది. ఆ పంట ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం అంతా కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత యజమానుడు, ఓకే పంట కాలం అయింది కాబట్టి ఇప్పుడు నా సేవకుని నేను ఒకరిని అక్కడికి పంపిస్తాను, అతను వెళ్ళి నా భాగం తీసుకొస్తాడు, కౌలుకి ఇచ్చాడు కాబట్టి తన భాగం తీసుకురావడానికి వెళ్ళాడు. వెళితే ఆ సేవకుడిని ఎవరినైతే పంపించారో, ఆ యజమాని ఎవరినైతే పంపించారో అతన్ని ఆ కౌలుదారులు ఏం చేశారు అని అంటే కొట్టి చంపేశారు. చూడండి, కొట్టి వట్టి చేతులతో పంపించేశారు. అంటే అతనికి ఏమి ఫలం ఇవ్వకుండా జస్ట్ అతన్ని గాయపరిచి పంపించేశారు వెనక్కి. అప్పుడు ఆ యజమానుడు మరి ఒక సేవకుడిని పంపెను. వారు అతని తలను గాయపరిచి అవమానపరిచిరి. అంతటా యజమానుడు మరొక సేవకుడిని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరికొందరిని చంపివేసిరి. అంటే యజమానుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మీ నుంచి నాకు భాగం కొంత రావాలి కాబట్టి నేనేం చేస్తున్నా, మీ దగ్గరకు ఒక సేవకుడిని పంపిస్తున్నా, నా భాగం నాకు ఇచ్చి పంపలేదు. సరే, రెండో వాడిని పంపారు, అతన్ని తలకు గాయపరిచారు. మూడో వాడిని పంపించారు, అతన్ని కొట్టి చంపేశారు. నాలుగో వాడిని పంపించాడు, అతన్ని గాయపరిచారు. ఐదో వాడిని పంపించారు, అతన్ని కొట్టి చంపేశారు. ఇలా కొంతమందిని చంపేశారు. ఇక చివరగా ఆరవదిగా ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే. ఇప్పుడు ఆ యజమానుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకును పంపించబోతున్నాడు. పంపించబోయే ముందు ఈ యజమానుడికి తెలీదా, అంతకు ముందు 5-6 మందిని పంపిస్తే 5-6 మందిలో సగం మందిని చంపారు, సగం మందిని గాయపరిచారు, నా కొడుకును పంపిస్తే ఇప్పుడు ఏమవుతుంది అనేటువంటి నాలెడ్జ్ ఆ యజమానుడికి ఉంటుందా ఉండదా? ఉన్నా కూడా ఇక మిగిలినది అతని ప్రియకుమారుడు ఒక్కడే, అతను వారు తప్పక అంగీకరించరని తలంచి వారి యొద్దకి పంపెను. ఇప్పుడు ఇతను నా కుమారుడు, మిగిలిన వాళ్ళందరూ నా సేవకులు, కనీసం ఇప్పుడు నా కుమారుడు వెళ్తే నా అధికారం వెళ్ళినట్లు, కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని అంగీకరిస్తారు అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో పంపించగానే ఆ కౌలుదారులు వానిని చూసి, ఇదిగో ఇతడే వారసుడు, రెండు ఇతని తుదముట్టింతము, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇప్పటి వరకు సేవకుల పట్ల వాళ్ళు ఒక ఎడల ప్రవర్తిస్తే, కుమారుడు వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ తండ్రికి ఉన్నటువంటి ఆస్తి అంతా ఈ కుమారుడికి వెళ్ళాడు, ఈ కుమారుడినే చంపేస్తే ఇక ఆ తండ్రి ఆస్తి అంతా కూడా మనదే, కాబట్టి రండి ఇతన్ని చంపేద్దామని చెప్పేసి వెళ్ళి చంపారు. 8వ అధ్యాయంలో చూస్తున్నా, ఇట్లు నిశ్చయించుకొని వాడిని పట్టి చంపి తోట వెలుపలకు పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించను. ఈ ఉపమానం అంతా చెప్పి వాళ్ళని ఏం చేయాలి, ఇప్పుడు ఆ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలి అని ప్రశ్నిస్తే, అప్పుడు వాళ్ళు అంటున్నారు, అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును అని వారు పలికిరి. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారు అందరూ అంటున్నారు ఏమనంటే, వాళ్ళు నిజంగా అన్యాయం చేశారు, ఆ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అన్యాయం చేశారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఆ యజమాని ఏం చేయాలంటే వాళ్ళందరినీ తీసేసి వాళ్ళను చంపి ఆ దుష్టులను శిక్షించి మట్టుపెట్టి అది ద్రాక్ష తోటను వేరే వాళ్ళకు గుత్తకియాలి అని వాళ్ళు పలికారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ లేఖనంను మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు
త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను, ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఒక మాట ఉంది, చదువుదాం. ఈ ఉపమానము విశేషించి తమ్ము గురించి పలికెనని యూదా ప్రముఖులు గ్రహించి ఆయనను బంధింపదలచిరి, కానీ జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి. ఆ యూదా పెద్దలందరికీ ఈ ఉపమానం అర్థమైంది. ఉపమానంలో యేసుక్రీస్తు అసలు ఏం చెప్పాడు? మీకైనా అర్థమైందా ఏం చెప్పాడు యేసుక్రీస్తు? సింపుల్గా చెప్పాలంటే తన కథనే చెప్పాడు. ఈ ఉపమానం అంతా కూడా యేసుక్రీస్తు కథే. యేసుక్రీస్తు అనే అంశాన్ని ఒకసారి పక్కన పెట్టి ఉపమానాన్ని ఆలోచిద్దాం. యజమానుడు ఉన్నాడు. యజమానుడు ఎవరో కాదు, దేవుడు. దేవుడు ఏం చేశాడు? ఒక ద్రాక్ష తోటను తయారు చేశాడు, లేదా ఏదో ఒక పంటను తయారు చేశాడు. ఆ పంట ఏమిటి? ఇజ్రాయెల్ దేశం. ఆ దేశాన్ని తయారు చేసిన తర్వాత దేవుడు ఏం కోరుకున్నాడు? సరే, వీరందరికీ నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, నా ప్రవక్తలను పంపించాను, నా మాటలన్నింటినీ వారికి తెలియజేశాను. ఇప్పుడు వారు నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తారు, నాకు ఎదురు తిరగకుండా జీవిస్తారు, మంచిగా జీవిస్తారు అని దేవుడు అనుకున్నాడు. కానీ ఒక ప్రవక్తను పంపించినప్పుడు, యెషయాని ప్రవక్తను పంపించినప్పుడు వాళ్ళని హింసిస్తున్నారు. ఇర్మియాను పంపించారు, హింసిస్తున్నారు. అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపించాడు వాళ్ళ దగ్గరికి. తన కౌలు డబ్బులు ఏవైతే రావాల్సి ఉన్నావో, అనగా తాను కోరుకున్నటువంటి నైతిక జీవనం ఏదైతే ప్రజలు జీవించారో అది జీవించండి అని చెప్పడానికి ప్రజలను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు. వాళ్ళందరి పట్ల ఇజ్రాయేలీలు ఎలా ప్రవర్తించారంటే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడలేదు. అట్లాంటి దారుణమైన పరిస్థితులకి వాళ్ళని లోను చేశారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇదిగో వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ మనుషులు, వాళ్ళందరినీ పంపించాను, వాళ్ళని కొట్టి చంపేశారు, ఓకే, ఇప్పుడు నా ప్రియకుమారుణ్ణి పంపిస్తాను అని యేసుక్రీస్తునే పంపించాడు భూమి మీదకి. పంపించినప్పుడు అందరూ కలిసి ఏం చేశారు? యేసుక్రీస్తును సిలువ వేసి చంపేశారు. ఆనాడు ఉన్నటువంటి ఆ యూదా ప్రముఖులందరికీ ఆ కథ బాగా అర్థమైంది, ఆ ఉపమానం చాలా చక్కగా అర్థమైంది. ఎందుకు అనంటే యేసుక్రీస్తును చంపాలనుకుంటున్నారు, ప్రియకుమారుణ్ణి చంపాలనుకుంటున్నారని వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు, ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇల్లు కట్టేటప్పుడు ఒక మూలరాయి అని పెడతారు ప్రేయర్ చేసేటప్పుడు సాధారణంగా. ఆ మూలరాయిని పక్కకు దోసేసి ఏదో ఒక రాయిని పెట్టి కట్టేద్దాంలే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, అదే మూలరాయి అయిపోయింది అని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఛాయలు కూడా మనకు ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఒకసారి చదువుదాము. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు ఈ ద్రాక్ష తోటను ఇజ్రాయేలీలతో పోలుస్తూ అంటున్నాడు 25వ వచనం నుంచి, మీ పితరులు ఐగుప్తు నుంచి వచ్చినప్పటి నుంచి నేటి వరకును అనుదినమును పెందల కడనే లేచి నేను నా దాసులైన ప్రవక్తలను మీ చెంతకు పంపుచూనే ఉంటిని, కానీ నా పలుకులను ఎవ్వరూ ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారయ్యారు. వారే దుష్టులు అని ఇర్మియా కాలంలో ఉన్నటువంటి వ్యక్తులే దుష్టులు అని అనుకుంటే, ఇప్పుడు యేసుక్రీస్తును చంపినటువంటి వ్యక్తులు ఇంకెంత దుష్టులు. అందుకనే యేసుక్రీస్తు చాలా క్లియర్గా వాళ్ళతోనే చెప్పించాడు, అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుబెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకిచ్చును. అనగా ఇప్పుడు చూడండి, పరిచయుల వ్యవస్థ కానీ, ధర్మశాస్త్రాల వ్యవస్థ కానీ, ఆ తర్వాత సదుశీయుల వ్యవస్థ కానీ ఈరోజు లేనే లేదు. ఎందుకు అనంటే దేవుడు ఆ ద్రాక్ష తోట మొత్తాన్ని అది మార్చేసి ఎవరికి గుత్తకిచ్చాడు అనంటే ఈరోజు శ్రీ సభకు, చర్చ్కి గుత్తకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. పేతురు గారిని నాయకుడిగా చేసి ఆ పేతురు నాయకత్వంలో ఇటు ఇజ్రాయేలీలను అటు అన్యులను మొత్తాన్ని కలుపుకొని ఒక నూతన పంటని ఈరోజు దేవుడు పండిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకనే మన దగ్గరకు వచ్చినటువంటి ఫాదర్లు కావచ్చు, బిషపులు కావచ్చు, పోపు గారు కావచ్చు, వాళ్ళని ఎంత మాత్రం మనం తృణీకరించడానికి లేదు. అందుకనే యేసుక్రీస్తు కూడా క్లియర్గా అన్నాడు, నా పేరిట మీకు ఒక చెంబెడు నీళ్లు ఇచ్చినటువంటి వాడు ధన్యుడు అని చెప్పడం మనం చూస్తున్నాం. అంటే తన పేరు మీదుగా వచ్చినటువంటి ప్రవక్తలను ఆనాటి ఇజ్రాయేలీలు తిరస్కరించారు. ఈరోజు నా పేరు మీద మీ దగ్గరకు వస్తున్నటువంటి ఆ దైవ దాసులను ఎవరైనా సరే వ్యతిరేకించినట్లయితే ఆ పాతకాలం ఇజ్రాయేలీలాగా ప్రవర్తించినట్లే అని మనం గుర్తించాలి. ఇకపోతే యేసుక్రీస్తు దగ్గరికి ఇంకొక విధంగా ఇరికిద్దాము అని చెప్పి ఈ సుంకమును గురించిన సమస్య అనేటువంటి అంశంతో వీళ్ళు పరిచయులు, శాస్త్రులు మరొకసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. 13వ వచనం నుంచి, అంతటా వారు యేసును మాటలలో చిక్కించుకొనవలనని పన్నుగడ పన్ని పరిచయులలో హేరోదీయులలో కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికి భయపడవు, మొహమాటం లేనివాడవు, దేవుని మార్గమును గురించినటువంటి వాస్తవమును బోధించువాడవు, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా, నీ అభిప్రాయం ఏమి అని అడిగిరి.
అనగా వీళ్ళు చూడండి, పరిసయ్యులు, ఈ ఈ హేరోదీయులు, వీళ్ళిద్దరూ వాస్తవానికి వాళ్ళిద్దరూ శత్రువులైనప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు వద్దకు కలిసి వచ్చి మాటలలో చిక్కించుకుందాము అని ప్రయత్నిస్తూ ఆయన వద్దకు వచ్చి అడుగుతున్నారు, బోధకుడా, నీవు సత్యసంధుడవు, నీవు ఎవరికి భయపడవు, మాకు తెలిసి ఈ విషయం. అదిగో ఒక వ్యక్తి, ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏ విధంగా అయితే ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో, సేమ్ వీరు కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, బోధకుడా, నీవు సత్యసంధుడవు. అంటే ఒక రకంగా బిస్కెట్లు వేయడం అనమాట, వ్యంగ్యంగా మాట్లాడటం. బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికి భయపడవు, మొహమాటం లేనివాడవు, దేవుని మార్గమును గురించిన వాస్తవమును బోధించువాడవు. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా, నీ అభిప్రాయమేమి? ఇక్కడ ఈ మాట దగ్గర ఇరికించుకోవాలి యేసుక్రీస్తుని అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అంటే చూడండి, యేసుక్రీస్తును ఒక్క మాటలో ఇరికించడానికి ముందు ఎన్ని రకాల బిస్కెట్లు వేశారో. ఈనాడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, బోధకులు కావచ్చు, రకరకాల వారు ఎవరైనా మోసం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ముందు ఇలాంటి బిస్కెట్లు అన్నీ వేస్తూ ఉంటారు. సో అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. అలా ఎలా ఇరికించుకోవాలి అని అనుకున్నారంటే, ఇప్పుడు రోమా ప్రభుత్వం కింద ఈ ఇజ్రాయెల్ దేశం అనేది ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాణ్యాలు కూడా ఆ రోమారాజు యొక్క ఫోటో, అనగా ఆ రూపం ఏదైతే ఉందో అది రోమారాజు యొక్క రూపం అనేది దాని మీద ఉంటుంది. సో ఇప్పుడు ప్రజలు రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లించాలా వద్దా? ఇది చాలా కీలకమైన క్వశ్చన్. ఎందుకనంటే యేసుక్రీస్తు వద్దు అని అన్నాడంటే అతన్ని రోమా వ్యతిరేకంగా ముద్ర వేస్తారు. ఒకవేళ ఇవ్వండి అని చెప్పాడు అనుకోండి, అప్పుడేమంటారు, ఇతను మెస్సయ్య కాదు, మెస్సయ్య అనేవాడు రోమాకి లోబడిపోతున్నాడు, మరి ఇతను మెస్సయ్య ఎలా అవుతాడు అని ప్రజల్లో అతని గురించి నెగిటివ్గా చెప్పచ్చు అని ఇరికించుకోవడానికి వాళ్ళు రెడీ అయ్యారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో అంటున్నాడు, వారు ఒక దినారమును ఆయనకి అందించిరి. అప్పుడు ఆయన, అందలి రూపము నామధేయము ఎవరివి అని వారిని ప్రశ్నింపగా, సీజర్వి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరివి. అట్లయినా సీజరునివి సీజరునికి, దేవునివి దేవునికి చెల్లింపుడు అని వారికి సమాధానం ఇచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైతిరి. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని ఇరికించాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు క్లియర్గా ఏం చేశాడు అనేది మనం పరిశీలించినట్లయితే, ఆ కాయిన్ నా దగ్గరికి తీసుకొచ్చారు కదా, ఆ కాయిన్ మీద ఉన్నటువంటి ఫోటో ఎవరిది చెప్పండి అని అంటే, అవును ఇది యేసుక్రీస్తుది, ఇవి సీజర్ది అని చెప్పారు. సీజర్ది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, అయితే సీజర్కి చెల్లించండి, దేవాలయానికి చెల్లించాల్సినటువంటి పన్నును దేవాలయానికి చెల్లించండి. అంటే ఆయన పన్నును 2 భాగాలు చేసి, రోమా ప్రభుత్వంది రోమాకి చెల్లించండి, దేవాలయానికి యూదా ఆచారాలకు సంబంధించినటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో అవి ఇటు చెల్లించండి అని చెప్పాడు. అంటే అక్కడ వాళ్ళు పట్టుకోవాలి, రోమాకు వ్యతిరేకంగా అతన్ని ఇరికించేలా చూడాలి అని ప్రయత్నించారు. కానీ అక్కడ కూడా వారు విఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఈ 2 సందర్భాల్లోనూ వాళ్ళని అవుట్స్మార్ట్ చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజులకి, ప్రభుత్వానికి పన్ను చెల్లించడం అనేటువంటి అంశం న్యాయసమ్మతమా కాదా అని పరిశీలించినట్లయితే, ప్రభుత్వము రోడ్లు వేయాలన్నా, ఏవైనా సదుపాయాలు కల్పించాలన్నా తప్పకుండా ప్రజల మీద పన్ను వేయాల్సిందే. ఆ పన్నును తీసుకొని దాని ద్వారా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా రోడ్లు కానివ్వండి, ఇతర ఏ వ్యవస్థలైనా కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆ పన్నులు ఎంత దోచుకుంటున్నారు అనే దాని మీద ప్రశ్న ఉంటుంది తప్ప, పన్ను చెల్లించడము అనేది రాజ్యాలు ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి వ్యవస్థే. కాబట్టి యేసుక్రీస్తు అక్కడ ఏం చేశాడు అని అంటే, మీరు పన్ను చెల్లించండి, ఏం పర్వాలేదు. రోమాకి పన్ను చెల్లించడం ద్వారా మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నది ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు మనం కూడా తెలుసో తెలియకో ప్రతి వస్తువును కొన్నప్పుడు దాని మీద ఎంతో కొంత జిఎస్టీని చెల్లించడం ద్వారా భారత ప్రభుత్వానికి మనం ఎంతో కొంత పన్ను చెల్లిస్తున్నాం. సో ప్రభుత్వానికి కానివ్వండి, రాజుకి కానివ్వండి, పన్ను చెల్లించడం అనేది దైవ వ్యతిరేకం కాదు. కానీ ఆ పన్ను ఎంత దోచుకుంటున్నారనే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. అది పొలిటికల్ మ్యాటర్, దాని గురించి మనం వదిలివేయవచ్చు. ఇది సుంకము గురించి యేసుక్రీస్తుని ఇరికించాలి అని వచ్చిన వారికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం. ఇప్పటి వరకు మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఆయన్ని టెస్ట్ చేసిన వారిలో ఎక్కువగా పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, హేరోదీయులు ఎక్కువగా కనపడ్డారు. ఇప్పుడు మనకు సద్దుషీయులు కనబడుతున్నారు. సద్దుకయ్యలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సద్దుషీయులు అనేటువంటి వారి యొక్క విశ్వాసాలు భిన్నంగా ఉంటాయి. ఇవేంటంటే, వీళ్ళు బైబిల్లోనే మొదటి 5 పుస్తకాలను మాత్రమే నమ్ముతారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజుల చరిత్ర కానివ్వండి, దావీదు రాజు, ఆ తర్వాత వాళ్ళ చరిత్ర, దావీదు రాసినటువంటి కీర్తనలు కానివ్వండి, హిస్టారిక్ బుక్స్ కానివ్వండి, వీటినేటిని కూడా వీళ్ళు స్వీకరించేటువంటి వ్యక్తులు కాదు. ఓన్లీ మొదటి 5 పుస్తకాలు మాత్రమే దైవ ప్రేరేపితం అని నమ్మేటువంటి వ్యక్తులు ఈ సద్దుషీయులు. 18వ వచనం నుంచి చదువుదాము. వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి ఒక సమస్య, ఒక రిడిల్ని తీసుకొని వచ్చారు.
అదేంటంటే, అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దూసీయులు కొందరు యేసుక్రీస్తు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే ఆజ్ఞాపించెను కదా. సో ఇది మోషే ఆజ్ఞాపించినటువంటి ఒక అంశాన్ని తీసుకున్నారు. ఇది ఎప్పుడు పరిచయులకి తర్వాత ఈ సద్దుసీయులకి మధ్య ఎప్పుడైనా థియలాజికల్గా ఇష్యూస్ వచ్చినప్పుడు, పునరుత్థానం ఉందా లేదా అనే అంశం వచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్ని తీసుకొని చెబుతూ ఉంటారు. వాళ్ళు పరిచయుల దగ్గర కూడా పోయి ఇలాంటి క్వశ్చన్స్ చేస్తుంటారు. పరిచయులు వీటికి సమాధానం చెప్పలేకపోయేటువంటి వారనమాట. సో సద్దుసీయులు చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకడు పెళ్లి చేసుకున్నాడు, అతను మరణించాడు, కాకపోతే పిల్లలు లేనప్పుడు ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు సంతాన భాగ్యం కలిగించాలి. ఇది పూర్వకాలంలో మోసే చెప్పినటువంటి ఆజ్ఞ. ఇది బాగానే ఉంది ఇంతవరకు. అయితే ఇప్పుడు సమస్యను తీసుకొస్తున్నారు చూడండి వాళ్ళు. 20వ వచనం, ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానం లేకయే మరణించెను. రెండోవాడు ఆ వితంతువును వివాహమాడెను, కానీ అతనికి సంతానం లేకయే మరణించెను. మూడవ వానికి ఆ గతియే పట్టెను. అట్లే 7 సంభవించెను. తుదకు ఆమె మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరు కదా, పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అయ్యగును అని ప్రశ్నించిరి. ఈ సమస్య అంతా మోషే గురించో లేకపోతే ఆ మరణించినటువంటి వ్యక్తి గురించి, అతని భార్య గురించి, 7 సోదరుల గురించి కాదు. ఈ సమస్య అంతా ఎక్కడికి వచ్చి పైలప్ అవుతుంది అని అంటే, పునరుత్థానం అనేది ఉందా లేదా. యేసుక్రీస్తు స్పష్టంగా తన బోధనల్లో నేను తిరిగి లేస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు సద్దుసీయులు ఈయన దగ్గరకు వచ్చి సేమ్ ఈ పునరుత్థానం అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి మాట్లాడారు. అంటే ఈ ప్రశ్నకి ఆనాటి పరిచయులు సమాధానం చెప్పలేకపోయేవారు. ఎందుకు అని అంటే, మనం పాత నిబంధనలో పరిశీలించినట్లయితే తోరా మొదటి 5 పుస్తకాలు ఎక్కువగా రూల్స్కి సంబంధించినవి. ఆ రూల్స్లో పునరుత్థానము అనేటువంటి మాట ఎక్కడా కనపడదు. ఇన్ఫ్యాక్ట్ మనకు పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ పుస్తకాల్లోనూ డైరెక్ట్గా పునరుత్థానం అని కనపడదు, ఒక్క పుస్తకంలో తప్ప. అదేంటి? మక్కబీయుల గ్రంథము. ఈ మక్కబీయుల గ్రంథాన్ని ప్రొటెస్టెంట్లు తిరస్కరించారు. ఎందుకో తెలుసా? అది పాత కాలంలో యూదులు అంగీకరించలేదు కాబట్టి మేము తిరస్కరిస్తున్నాము అని చెప్పి లూథర్ దానికి ఒక కారణం చెప్పాడు. మరి నిజమేనా? మరి యూదులు ఎందుకు తిరస్కరించారు అనేటువంటి విషయం ఈ ప్రొటెస్టెంట్లకి ఎవరికైనా తెలుసా? తెలీదు. క్రీస్తు శకం 90 అరౌండ్లో జామ్నియా అనేటువంటి ఒక నగరంలో, యావ్నే అని కూడా పిలుస్తూ ఉంటారు, యావ్నే. సో ఆ యావ్నే అనేటువంటి నగరంలో ఇజ్రాయేల్ దేశంలో ఉండేటువంటి రకరకాల యూదా గుంపులు జతయ్యాయి. వీళ్ళందరూ యేసుక్రీస్తును నమ్మనటువంటి వ్యక్తులు. ఇందులో పరిసయ్యులు ఉన్నారు, సమరీయులు ఉన్నారు, సద్దుసీయులు ఉన్నారు. ఈ గుంపులందరూ అందులో ఉన్నారు. క్రీస్తు శకం 90లో యూదా రోమన్ యుద్ధం జరిగిన తర్వాత. ఆ యుద్ధం జరిగిన తర్వాతకి క్రైస్తవ్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అటు రోమాలో కావచ్చు, రోమా రాజ్యం విస్తరించి ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోకల్లా ఈ క్రైస్తవం వెళ్ళిపోయింది. ఇప్పుడు యూదులు నష్ట నివారణ చర్యల్లో భాగంగా వాళ్ళందరూ సమకూరారు. ఎక్కడ అని అంటే యావ్నే నగరంలో సమకూడి యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసం మీద వీరి యొక్క మతం అంతా ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు పునరుత్థానం అనేటువంటి ఉండేటువంటి అంశం ఒకే ఒక పుస్తకంలో ఉంది. అది మక్కబీయుల చరిత్రలో ఉంది. ఈ మక్కబీయుల చరిత్రని మనము పూర్తిగా యూదా విశ్వాసాల నుంచి తొలగిద్దాము అని యూదులు యాక్చువల్గా సదుషీయులు ఆ మక్కబీయుల గ్రంథాన్ని నమ్మరు, పరిచయులు మాత్రమే నమ్ముతారు సాధారణంగా. సో ఇటు సదుషీయులు కానివ్వండి, సమరీయులు కానివ్వండి, కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు కానివ్వండి, వీళ్ళెవ్వరూ ఆ మక్కబీయుల గ్రంథాన్ని నమ్మేవారు కాదు. కానీ అయినా కూడా ఏదో పెద్ద నమ్ముతున్నట్టుగా వాళ్ళందరూ ఆ మీటింగ్లోకి వెళ్ళి తిరస్కరించారు ఆ పుస్తకాన్ని. ఎందుకో తెలుసా? అక్కడ పునరుత్థానము అనేటువంటి మాట చాలా క్లియర్గా ఉంది. మరణించిన వాళ్ళందరూ పునరుత్థానం అవుతారు అనేటువంటి మాట అందులో చాలా క్లియర్గా ఉంది. కాబట్టి మేము ఆ పుస్తకాన్ని రిజెక్ట్ చేస్తున్నామని యూదులందరూ కలిసి యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి అంశాన్ని వాళ్ళు తిప్పికొట్టేందుకు ఆ పుస్తకాన్ని మాకొద్దు, ఇది దైవ ప్రేరేపితం కాదు అని క్రీస్తు శకం 90 అరౌండ్లో వాళ్ళు నిర్ధారించారు. దాన్ని 1500 సంవత్సరాల తర్వాత లూథర్ గారు పుట్టుకొచ్చి ఆ రోజు యూదులు చెప్పారు కాబట్టి ఈరోజు మేము దీన్ని పాటించము అని ఆ పుస్తకాన్ని లేపడేశారు బైబిల్లో నుంచి. ప్రొటెస్టెంట్ సోదరులారా, మీకు చరిత్ర తెలియకుండా మీ ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఎన్నో అంశాలను దాచిపెడుతున్నారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ పాస్టర్లకే చాలామందికి ఈ విషయం తెలియదు, ఇక వారేమి చెబుతారు. ఇకపోతే పునరుత్థానం అంశం దగ్గరకు వద్దాం. ఈ సదుసీయులు పునరుత్థానాన్ని నమ్మరు. ఎందుకనంటే ఈ తోరాని పరిశీలించినట్లయితే తోరాలో పునరుత్థానం అనేటువంటి పదం ఎక్కడ లేదు. పునరుత్థానం, తిరిగి జీవిస్తారనేటువంటి అంశానికి సంబంధించినటువంటి లోతైనటువంటి భావనలు ఎక్కడ కనిపించవు. అట్లీస్ట్ పరిసయ్యులు దాన్ని గుర్తించలేకపోయారు.
యేసుక్రీస్తు దగ్గరకు కూడా వచ్చినప్పుడు యేసుక్రీస్తు తోరాలో నుంచే, అనగా మొదటి 5 పుస్తకాల్లో నుంచే ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. ఏమన్నాడు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాటను తీసుకొని, నేనే అబ్రహాము దేవుడను, నేనే ఈసాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? మీరు మోషే గ్రంథాన్ని, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని, మొదటి 5 పుస్తకాలను మీరు నమ్మానని అంటున్నారు కదా. మరి 5 పుస్తకాల్లో మోషే ఏమన్నాడు? ఇదిగో అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఈసాకు దేవుడు అని యావే దేవుడు చెప్పినట్లుగా మోషే అక్కడ రాశాడు కదా. మరి దాన్ని మీరు ఎందుకు నమ్మడం లేదు? వాళ్ళు ఒకవేళ మృతులైపోయి ఉండింటే ఆ మృతులైపోయినటువంటి వారి పేర్లను తెచ్చి ఎందుకు దేవుడు తన పేరుకు తగిలించుకుంటాడు? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకి దేవుడు కాదు అని చెప్పాడు స్పష్టంగా. ఎవరు? యేసుక్రీస్తు చెప్పారు. ఈరోజు ప్రొటెస్టెంట్ సోదరులు బయలుదేరి సేమ్ ఈ సదుశీయుల్లాగే, ప్రొటెస్టెంట్లకి సదుశీయులకి డిఫరెన్సే ఉండదు. ఈరోజు ప్రొటెస్టెంట్ సోదరులు బయలుదేరి ఏమంటారు? మరి అమ్మ పరలోకానికి వెళ్ళిందో లేదో నిద్రలో ఉంది, అపోస్తలులు అందరూ పరలోకానికి వెళ్ళారో లేదో నిద్రలో ఉంది, వీళ్ళందరూ చచ్చిపోయే స్థితిలో ఉన్నారు, వీళ్ళందరూ మృతలోకంలో ఉంటారు, వాళ్ళు మాట్లాడలేరు, వినలేరు, చూడలేరు. ఈ మాటలన్నీ తీసుకొచ్చి చెప్తారు. ప్రసంగి గ్రంథం లేదా ఉపదేశకుడు గ్రంథంలో సొలొమోను గారు ఆనాడు ఉన్నటువంటి ఆయన జ్ఞానాన్ని అందులో రంగరించి రాస్తూ ఆ విషయాన్ని రాశాడు. ఆ మృతులు అనేటువంటి వారు మౌనలోకాన్ని చేరుకున్నారు, లేదా మృతులు అనేవారు మాట్లాడలేరు, వాళ్ళు చూడలేరు. ఏ మృతులు? వాళ్ళు మరణించిన తర్వాత జీవితం గురించి అక్కడ ప్రసంగి గ్రంథంలో లేదా ఉపదేశకుడు గ్రంథంలో సొలొమోను గారు మాట్లాడుతున్నారా? లేదా మరణించినటువంటి ఆ తాత్కాలిక పరిస్థితి లేదా ఎదురుగా మరణించినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడా? ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మరణించి పరలోకాన్ని చేరుకున్నటువంటి అపోస్తలులు కానివ్వండి, మరియ తల్లి కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి పునీతులు కానివ్వండి, వీళ్ళందరినీ ఈరోజు అవుట్ రైట్గా తిరస్కరిస్తున్నారు ఈ ప్రొటెస్టెంట్లు అందరూ కూడా. దానివల్ల ఏం జరుగుతుంది? క్రైస్తవ విశ్వాసాన్ని మొత్తం, క్రైస్తవ పునాది అయినటువంటి అపోస్తలులు వాళ్ళందరినీ కూడా వీళ్ళు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? సదుశీయులు మేము మోషే గ్రంథాన్ని ఫాలో అవుతున్నాము అని అనుకున్నారు. మరి మోషే గ్రంథంలో అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఈసాకు దేవుడు అని స్వయాన దేవుడే అన్నాడు కదా. వాళ్ళందరూ జీవితులకే దేవుడు అని యేసుక్రీస్తు స్పష్టంగా చెబుతున్నాడు కదా. వాళ్ళందరూ జీవించి ఉన్నారు. కానీ ఈ సదుశీయులు ఏమంటారు? వాళ్ళందరూ మరణించారు. వాళ్ళు అబ్రహాము మా పితరుడు కానీ మరణించాడు, అయిపోయింది అంతటితో ఆయన కథ, ఇంకా ఆయనకు భవిష్యత్తు లేదు, పాస్ట్ లేదు, ఎందుకంటే పాస్ట్ అయిపోయింది ఆయనది అనేటువంటి ఒపీనియన్లో ఉన్నటువంటి సదుశీయుల్లాగే ఈనాటి ప్రొటెస్టెంట్ సోదరులు కూడా అపోస్తలులు కానివ్వండి, మరియ తల్లి కానివ్వండి, అపోస్తలుల వారసులు కానివ్వండి, ఈనాడు హతసాక్షులుగా మరణిస్తున్నటువంటి వారు కానివ్వండి, దైవ సేవలో జీవించి పరలోకం చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరిని వీళ్ళు మృతులుగా సంబోధిస్తూ ఉంటారు, సేమ్ ఈ సదుశీయుల్లాగే. మరి వీళ్ళు ఏనాడైనా దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం ఓపెన్ చేసి మొదటి 8 అధ్యాయాలు చదివారా? ఆ మొదటి 8 అధ్యాయాల్లో క్లియర్గా అపోస్తలులు దేవుని సన్నిధిలో నిలబడి ఉండటం, దేవుని సన్నిధిలో వాళ్ళు యాజకులుగా నిలబడి ఉండటం అదంతా కనిపించట్లేదా? వాళ్ళందరూ దేవునికి ప్రార్థనలు చేయడం కనిపించటం లేదా? ఉద్దేశపూర్వకంగా కొన్నింటిని ప్రొటెస్టెంట్ సోదరులు తొక్కిపెడుతున్నారు. ఈనాటికైనా కళ్ళు తెరవండి. ఆనాడు కనీసం సదుశీయులు తెలుసుకుని ఉంటారు, కానీ ఈనాటికి ప్రొటెస్టెంట్ సోదరులు ఎన్ని చెప్పినా కూడా ఆ చెవిటోడి ముందు శంఖ మూదినట్లుగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలి. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుల్లో ఇప్పుడేమైంది చూడండి, యేసుక్రీస్తు ఈ సదుశీయుల నోర్లు మోయించాడు అనగానే కొంతమేర పరిసయ్యుల్లో, ధర్మశాస్త్రోపదేశకుల్లో కొంతమేర పాజిటివిటీ పెరిగింది. ఎందుకంటే సదుశీయుల యొక్క వాదనని వీళ్ళు తిప్పికొట్టలేకపోతున్నారు. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఈసాకు దేవుడు అనేటువంటి ఆ మాటలని ఇంతకాలం ఈ పరిచయులు కానీ ధర్మశాస్త్రోపదేశకులు కానీ వారితో వాదన జరిగినప్పుడు చెప్పలేకపోయేటువంటి వారు సదుశీయులకి. కానీ యేసుక్రీస్తు వాళ్ళ నోరు ముగించాడని తెలుసుకొని యేసుక్రీస్తు మేర కొంతమేర పాజిటివిటీ వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అత్యధికంగా యేసుక్రీస్తును విశ్వసించిన వారిలో తొలిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే పరిచయులే. ఎవరో కాదు, పౌలు గారు పెద్ద పరిచయుడు. ఆయనే తిరిగి యేసుక్రీస్తుని తుదకు అనుసరించాడు. ఎందుకంటే వాళ్ళు దేవదూతలను నమ్ముతారు, పునరుత్థానం ఉంది అని నమ్ముతారు. సో అందువల్ల పరిచయులు ఎక్కువగా యేసుక్రీస్తు వైపు మారినట్లుగా మనం చూస్తున్నాం. 28వ వచనం, ధర్మశాస్త్రోపదేశకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూసి యేసు చక్కగా సమాధానం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించాను. యేసు చక్కగా సమాధానం చెప్పాడని తెలుసు, అయినా కూడా ఇప్పుడు మళ్ళా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. ఆజ్ఞలన్నింటిలో ఇంపార్టెంట్ ఏది? ఇది ఇంపార్టెంట్ అని చెప్తే మరి ఇది కాదా అని ఇరికించుకోవాలన్నమాట. అంటే ఆ పదాలతో. ఇప్పుడు ప్రొటెస్టెంట్ సోదరులు కూడా మీరు గమనించండి, ఓవరాల్గా మార్కు సువార్త ఏం చెబుతుంది అనే అంశాన్ని పట్టించుకోరు. మార్కు సువార్తలో పలాని అధ్యాయంలో పలాని చోట ఇక్కడ చేర్చెను అన్నాడు. వీళ్ళ వంకర మాటలు ఎలాగుంటాయంటే ఉదాహరణకి మరి ఒకటి లేదు అని అన్నాడు అనుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు ఉంది, ఉదాహరణ చూపిద్దాం. ఇక్కడ ఇది రెండవ ఆజ్ఞ, దీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని ఉంది. దీనిని మించిన ఆజ్ఞ ఇంకొకటి లేదు
అని ప్లెయిన్గా చెప్పాలంటే దాని సమాధానం. ఈ ప్రొటెస్టెంట్ పాస్టర్లు దాన్ని ఎలాగ చెప్తారంటే, దీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అంటే, లేదు అన్నాడంటే ఇంకా లేదు వేరేది ఏది లేదు అనే మాట యేసుక్రీస్తు అన్నాడు కాబట్టి ఇంకా ఎక్కడా అది లేదు. అంటే ఏం జరుగుతుంది అని అంటే, టోటల్గా ఒక ప్యాసేజ్ లేదా ఒక వాక్యం ఓవరాల్గా దాని కాంటెక్స్ట్లో అక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు దేవుడు అనే దాన్ని వదిలిపెట్టి ఈ పదాల దగ్గరికి పోయి వంకర్లు టింకర్లు తిరుగుతూ ఆ పాస్టర్లు మాట్లాడేటప్పుడు మీరు చూడండి, నిజంగానే నా చెయ్యి వంకర్లు తిరిగినట్టుగా వాళ్ళ మాట కూడా ఎంత వంకర తిరుగుతుంది అని అంటే, ఇక్కడ లేదు అని అన్నాడు కదండి అంటే లేనట్టేనండి అని. అబ్బాబాబా సరే, మనం దారి తప్పిపోతున్నాము. సో ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, సద్దుసీయుల నోర్లు మూయించాడు అని వీళ్ళకు సంతోషం కలిగింది. అయితే ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇరికించుకోలేకపోయారు కాబట్టి ఇప్పుడు మేము ఇరికిస్తామన్నట్టుగా వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది చూడండి, ఇరికించడానికి ఇదంతా ఇది ప్రధానమైంది అని అంటే, మరి ఇదేమైంది రెండోది, దీన్ని పట్టించుకోవా అన్నట్టుగా మాట్లాడతారనమాట. అప్పుడు యేసుక్రీస్తు స్వయంగా సమాధానం చెబుతున్నాడు. 29వ వచనం, అందుకు యేసు, ఇజ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక దేవుడు. నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను, ఇది ప్రధానమైనది. ఇజ్రాయేలీలు అత్యంత ప్రముఖంగా అత్యంత ముఖ్యమైనదిగా భావించేటువంటి క్షమ అనేటువంటి ప్రార్థన ఇది. క్షమ అంటే వినుడు అని అర్థము. సో ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి మాట ఇది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ మాట ఉంటుంది. దేవుడు, ఇజ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను, ఇది ప్రధానమైన ఆజ్ఞ అని యేసుక్రీస్తుని అతను అడిగింది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. కానీ యేసుక్రీస్తు రెండవ ఆజ్ఞని ఇవ్వడం మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు చూడండి, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపము, ఇది రెండవ ఆజ్ఞ, వీటిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానం ఇచ్చాను. సింపుల్గా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అని అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక నియమాలు మనం నిర్గమకాండం నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ ద్వితీయోపదేశకాండం వరకు అనేక రకాల ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. సింపుల్గా ఒక్క పరిభాషలో చెప్పాలి అని అంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ దశమ ఆజ్ఞలను కలుపుకుంటే. సో 10 ఆజ్ఞలు అనేవి దేవుడు ఇచ్చినటువంటి నైతికమైనటువంటి ఆజ్ఞలు. ఈ నైతికమైన ఆజ్ఞలు కొన్ని వేల సంవత్సరాలు పోయినా కూడా వాటి నైతికత అనేది పోదు, వాటి వ్యాలిడిటీ అనేది పోదు. కానీ మిగిలినవన్నీ కూడా డిసిప్లిన్ చేయడానికి, ప్రజలని ఈ 10 ఆజ్ఞలు ఫాలో అయ్యేలా చేయడానికి ఉపకరించేటువంటి ఉప ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు ఆ ఉప ఆజ్ఞలన్నింటినీ పక్కన పెట్టి ఈ 10 ఆజ్ఞలు కేంద్రంగా చేసుకొని ఆ 10 ఆజ్ఞలు కూడా 2 భాగాలు, మొదటి 3 ఒకవైపు, కింది 7 ఒకవైపు. మొదటి 3 పరిశీలించినట్లయితే అవన్నీ దేవునికి సంబంధించినవి. సో దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రతిగా ఏది చేయకూడదు, దేవుని విగ్రహం చేయకూడదు, ఇటువంటి దేవునికి సంబంధించినటువంటి ఆ ఆజ్ఞలన్నీ మొదటి 3 ఉంటాయి. చివరి 7 కూడా నీ చుట్టూ ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి అన్యాయము చేయకూడదు అనేది. అంటే ఆ 10 ఆజ్ఞలను 2 భాగాలు చేస్తే మొదటి 3 కంప్లీట్గా దేవునికి సంబంధించినవి, అనగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇక మిగిలిన 7 అన్నీ కలిపితే అవన్నీ ఇచ్చేటువంటి కల్పికట్టు సందేశం ఏంటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ తోటి వాడిని, నీ పొరుగు వాడిని ప్రేమించాలి అనేది అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞ. ఈ రెండింటిని మించినటువంటి ఆజ్ఞ ఇంకొకటి లేదు అని అంటే, అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి, దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు, ఆయనను పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువాడిని తాను ప్రేమించుటయు సమస్త దహన బలుల కంటేను సమస్త బలుల కంటేను ఘనమైనది అని పలికెను. అప్పటికీ ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి జ్ఞానోదయం కలిగింది. ఎక్కడ ఇరికించుకుందామా అని వచ్చినటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తుకి ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ను చూడగానే అతను అబ్బురపడ్డాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలనే తిరిగి రిపీట్ చేసినట్లుగా చూస్తున్నాం, అనగా ఆ క్షమా ప్రార్థనని తిరిగి రిపీట్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునితో, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అనెను. ఆ తర్వాత ఎవరు ఆయనను ఏమీ అడుగుటకు సాహసించలేదు. అంటే ఒక రకంగా దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి బహుశా మనం చెప్పొచ్చు శ్రీసభలో చేరి ఉంటాడు. చర్చిలో ఆ వ్యక్తి తదనంతర రోజుల్లో యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల తర్వాత తిరిగి యేసుక్రీస్తుతో ఆ సంఘంలో ఆయన చేరి ఉంటాడు అనేది మనము ఊహించదగినటువంటి ఒక ప్రశ్న, ఒక అంశం.
ఇకపోతే మెస్సయాను గురించి మరొక చిన్న అంశం వచ్చింది, మనం పరిశీలిద్దాము. యేసు దేవాలయంలో బోధించుచు క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు? దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను, నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపక్కన కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో పలికెను అని యేసుక్రీస్తు కీర్తనలలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకున్నాం. అదేంటి పరిశీలిద్దాం. కీర్తన 110, ఇది చాలా ఫేమస్. ప్రభువు అని 2 సార్లు కనపడుతుంది అనమాట మనకి. సో కీర్తన 110, 1వ వచనం అక్కడ ఈ విధంగా ఉంటుంది. ప్రభువు నా ప్రభువుతో ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయ వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవు కమ్ము. ప్రభువు సియోను నుండి నీ రాజ్యాధికారమును విస్తృతము చేయును, నీవు నీ శత్రువులను పరిపాలింపుమని ఆయన వాకును అనేటువంటి మాటలను అక్కడ కీర్తనల్లో మనం మొదటి 2 అధ్యాయాల్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏం జరుగుతుందనేది మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు తన గురించి, తన మెస్సయా, నేను మెస్సయాని, మెస్సయా చెప్పినటువంటి అనేక ప్రవచనాలను, మెస్సయా గురించి ఉన్నటువంటి అనేక ప్రవచనాలను నేను నెరవేరుస్తున్నాను అని ఇండైరెక్ట్గా వాళ్ళకు చెబుతూ దావీదు గురించినటువంటి అంశాన్ని తీసుకొని వచ్చాడు. దావీదు మీరు ప్రతిరోజు పాడుకునేటువంటి కీర్తనల్లో ఒక కీర్తనలో ఇలా అన్నాడు కదా, ప్రభువు నా ప్రభువుతో ఇట్లా నేను అని అన్నాడు కదా. మరి ఒకవైపు మీరేమంటారు అని అంటే, కీర్తనలని దావీదు రాశాడు, దావీదు కుమారుడుగానే మెస్సయ్య వస్తాడు అని అంటున్నాడు. మెస్సయ్యని మీరు ఒక సాధారణ రాజుగా చూస్తూ ఉన్నారు. అంటే దావీదు వంశంలో వచ్చేటువంటి ఒక సాధారణమైనటువంటి రాజు, లేదా రాజులలో గొప్పవాడు, అతనేమి దేవుడు కాదు. సో రాజులలో గొప్పవాడిగా వచ్చినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే ప్రపంచ దేశాలన్నింటినీ పరిపాలిస్తాడు అనేటువంటి భావనలో మీరు ఉన్నారు కదా. మరి దావీదు ఆత్మ ప్రేరణతో ఎందుకని రాబోయేటువంటి మెస్సయాని ప్రభువు నా ప్రభువుతో ఇట్లనను అని ప్రభువుని ఈక్వల్ చేస్తూ ఉన్నాడు, దేవునితో ఎందుకు సమానంగా చేస్తూ ఉన్నాడు అని ప్రశ్నించాడు. 37వ వచనం, ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించాను. మీరందరూ దావీదు కుమారుడు వస్తాడు, దావీదు వంశంలో రాజు వస్తాడు అని అంటున్నాడు. ఆ రాజు సాధారణ మనిషిలాగా రావాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వస్తున్నటువంటి మెస్సయ్య ఎవరు అని అంటే ప్రభువు, దేవుడే వస్తున్నాడు అని మీరు గుర్తించలేకపోతున్నారు అని యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా వాళ్ళకి టీచ్ చేస్తున్నాడు. అంటే మెస్సయ్య అనేటువంటి వ్యక్తి జస్ట్ ఈ రాజ్యాలను జయించేటువంటి వ్యక్తి కాదు. మెస్సయ్య అని అంటే స్వయాన దేవుడే అనేటువంటి అంశాన్ని వాళ్ళ యొక్క మనసుల్లో యేసుక్రీస్తు నాటుతూ ఉన్నాడు. అప్పుడు జనసమూహంలో ఆయన బోధనలను సంతోషంతో ఆలకించుచుండిరి. యేసుక్రీస్తు ఆ తర్వాత 2 అంశాలను గురించి మాట్లాడతారు. ఇది జరిగిన తర్వాత ధర్మశాస్త్రుల గురించి, ధర్మశాస్త్ర బోధకులను గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. 38వ వచనం, యేసు ఇట్లు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై జాగరూకులై ఉండు. వారు నిలువుటంగీలను ధరించి తిరుగుటకును అంగడి వీధులలో వందనములు అందుకొనుటకు కోరుకుందరు. ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను విందులయందు అగ్రస్థానములను వారు కాంక్షింతురు. వారు దీర్ఘ జపములు చేయనట్లు నటించుదురు. వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినమగు శిక్షకు గురి కాగలరు. యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ఉపదేశకుల మీద కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆనాటి కాలంలో ఎలా ఉండేవారని అంటే, మేము పవిత్రులము, మేము ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు మేము చెబితే ప్రజలు వినాల్సిందే, వాళ్ళ యొక్క కళ్ళల్లోకి, అనగా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఇలా చేతులు కట్టుకొని చెబుతూ ఉండేవారు. అలా చెబుతున్నప్పుడు ప్రజలు డైరెక్ట్గా వీళ్ళను చూడడానికి లేదు. అంటే వీళ్ళు అంత పవిత్రులు, వీళ్ళు దేవుని స్థానంలో పెట్టుకున్నట్టుగా వీళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళు నిలువుటంగీలు వేసుకొని దీర్ఘమైన ప్రార్థనలు చేయడానికి రెడీ అవుతుంటారు. ఏమైనా విందులు జరిగినప్పుడు, ఏమైనా ప్రేయర్స్ జరిగినప్పుడు మేము అగ్రస్థానంలో ఉండాలి, ముందు ఉండాలి అని వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే వారు దీర్ఘ జపములు చేయనట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వితంతువులను కూడా వదలకుండా వాళ్ళు దోచుకుంటున్నారు. ఏ విధంగా దోచుకుంటున్నారు? ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులకు, పరిచయులకు, ఆనాటి మతాధికారులకు దోచుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏమిటి అని అంటే దశమ భాగము. ఆ దశమ భాగంతో వితంతువులు అనే తేడా లేదు, లేదా మామూలు వ్యక్తులు అనేటువంటి తేడా లేదు. అందరినీ దోచుకుంటున్నారు. ప్రతి దాంట్లో మీరు ఇంట్లోకి తెచ్చుకునేటువంటి పుదీనాలో కూడా దశమ భాగం దోచుకునే స్థాయికి వాళ్ళు దిగజారారు. ఈనాటి సమాజం గురించి యేసుక్రీస్తు మాట్లాడటం లేదు అని అంటారా? యేసుక్రీస్తు ఖచ్చితంగా ఈనాటి సమాజానికి కూడా ఆయన ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఈనాటికి రిఫరెన్స్గా ఉన్నాయి.
జీతం వచ్చిందో లేదో మొదటి ఆదివారమే మీ యొక్క దశమ భాగాలు తెచ్చివ్వాలి, రెండో ఆదివారమే మీ దశమ భాగాలు తెచ్చియాలి అని పీడిస్తున్నటువంటి పాస్టర్లు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. పీడిస్తున్నటువంటి బోధకులు ఎంతోమంది ఈ రోజుల్లో ఉన్నారు. దురదృష్టవశాత్తు అక్కడక్కడ క్యాథలిక్ చర్చిలో కూడా ఇది ప్రవేశించింది. క్యాథలిక్ చర్చిలో సాధారణంగా ఎక్కడ అడగరు, మీరు తీసుకొచ్చి ఇస్తామంటే ఇవ్వండి, దశమ భాగమే కాదు, అంతకంటే ఎక్కువే కావచ్చు, అంతకంటే తక్కువే కావచ్చు, మీరు తెచ్చి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. దానికి రూల్ అంటూ క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు పెట్టలేదు. కానీ ఈ మధ్య కొంతమంది అడుగుతూ ఉన్నారు, క్యాథలిక్ చర్చిలో ఈ ఆచారం లేదు, క్యాథలిక్ చర్చిలో దశమ భాగం లేదు. దశమ భాగం అనేది పాత నిబంధనలలో లేవీయుల కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం, అంతే తప్ప అది నూతన నిబంధనలోని ఇజ్రాయేలీల మీద కానీ అన్యుల మీద కానీ బైండ్ చేయబడినటువంటి ఒక నియమం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ దోపిడీ ఎలా జరుగుతుంది, వితంతువుల యొక్క దోపిడీ ఎలా జరుగుతుందో యేసుక్రీస్తు ఇంకొంచెం ముందుకు వచ్చి మాట్లాడారు. 41వ వచనం నుంచి, పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 నాణెములను మాత్రమే వేశాను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె ఏమీ లేమి నుండి తమకు ఉన్నదంతయు తన జీవనమంతయు త్యాగం చేసినది అనెను. ఈ మాటను నిజంగా ఈ ఉదాహరణని, విధవరాలు వేసినటువంటి పేద కానుకని ఈనాటి బోధకులు, అటు క్యాథలిక్ కానివ్వండి ప్రొటెస్టెంట్ కానివ్వండి, వీళ్ళిద్దరూ ఎంతగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని అంటే, దీన్ని త్యాగంగా అభివర్ణిస్తూ యేసుక్రీస్తు ఈమెని అభినందించాడు అన్నట్లుగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి జరుగుతుంది ఏంటో తెలుసా? ఇక్కడ యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ఉపదేశకులు దోచుకుంటున్నటువంటి తీరు గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి? 38వ వచనం నుంచి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎలా దోచుకుంటున్నారు అని చెబుతూ, 40వ వచనంలో వితంతువుల ఇండ్లను కూడా దోచుకుంటున్నారు అని చెబుతూ, ఎలా వితంతువులను దోచుకుంటున్నారు అనేది దేవాలయంలో ఆ కానుక పెట్టి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు వేస్తున్నారు, బాగానే ఉంది. అప్పుడు ఒక వితంతు వచ్చింది. అంటే యేసుక్రీస్తు తాను చెప్పినటువంటి ఉదాహరణలో నుంచి మరొక ఇంకొంచెం ఎక్స్టెన్సివ్ టీచింగ్ శిష్యులకు అందిస్తున్నాడు. వచ్చి ఆమె దగ్గర 2 కాసులుంటే పన్ను రూపంలో, దశమ భాగం రూపంలో అది కూడా వేయాల్సి వచ్చింది. ఆమె దగ్గర ఏమీ లేదు, లేకపోయినా కూడా ఉన్నటువంటి ఆ 2 కాసులు కూడా తీసుకొచ్చి వేయాల్సి వచ్చింది. అంత దారుణంగా దోచుకుంటున్నారు. అంటే ఆ విధవరాలి యొక్క పరిస్థితి ఏంటంటే, తిండికి లేవు, నీళ్ళకి లేవు, కానీ ఇక్కడ దశమ భాగం మాత్రం వేయాల్సి వస్తుంది. ఇది యేసుక్రీస్తు మాటల వెనుక, ఆ సన్నివేశం వెనుక ఉన్నటువంటి అసలైన సందర్భం. దీన్ని ఎలా మార్చేశారు అని అంటే, పేద విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులను కూడా ఎలా తీసుకొచ్చి వేసిందో మీరు కూడా అలా తీసుకొచ్చి దేవునికి వేయాలి. ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం ఆ వాక్యాన్ని. దేవుడు అక్కడ నిజానికి వితంతురాలు ఆమె తీసుకొచ్చినటువంటి 2 కాసులు ఇచ్చినటువంటి దాన గుణమును గురించి కాదా అక్కడ యేసుక్రీస్తు అక్కడ ప్రశంసిస్తున్నది, లేదా యేసుక్రీస్తు మాట్లాడుతున్నది దోపిడీ గురించి మాట్లాడుతున్నాడు. సరే, ఇందులో నుంచి మంచి అంశాన్ని తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. విధవరాలి దగ్గర కూడా దోచుకునేంత స్థాయికి ఆనాటి బోధకులు ఎదిగారు. అలాగే ఈనాటి బోధకులు కూడా విధవరాళ్ళ ఇళ్లను కూడా వదలకుండా దశమ భాగాలు అడుగుతున్నటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటున్నారు. బోధకులు ఈరోజు సమాజంలో ఉంటున్నారు. వాళ్ళందరికీ గొడ్డలు పెట్టు యేసుక్రీస్తు యొక్క ఈ మాటలు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోనండి, దశమ భాగము అనేది పాత నిబంధనకు సంబంధించింది, కొత్త నిబంధనకు సంబంధించినది కానే కాదు. కొత్త నిబంధనలో మరి దేవునికి డబ్బులు ఇవ్వడం లేదా అని అంటే ఇవ్వండి, మీరు ఎంత మ్యాక్సిమం ఇవ్వగలగారో అంత ఇవ్వండి, అంతే తప్ప ఇంతే ఇవ్వాలనేటువంటి నియమం లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది 12వ అధ్యాయానికి సంబంధించింది. ఇక 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశం గురించి, యెరూషలేము గురించి, అది ఎలా నాశనం కాబోతోంది అనేటువంటి అంశాల గురించి చాలా లోతుగా మాట్లాడారు. యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు అత్యంత ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు కాలానికి భవిష్యత్తులో నెరవేర్చాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడింది ఈ 13వ అధ్యాయంలోనే. ఆ అధ్యాయంలో మనం దాని గురించి ధ్యానిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.